ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభకు రాజన్న సిరిసిల్ల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గులాబీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ అధినేత కేసీఆర్ సభలో ఏం మాట్లాడుతారో అని యావత్ రాష్ట్రం ఎదురు చూస్తున్నారు. అన్న చూడు సార్ ఒకసారి చూడు సార్ అట్లా చూడు సార్. తెలంగాణ అమరవీరులకు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, నిర్మల లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ అమరవీరులు జూబ్లీ వేడుకలో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గౌరవ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, గౌరవ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి సందర్భంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా మరి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆనాడు 2001 ఏప్రిల్ 27 మరి హైదరాబాద్లోని జలదృశ్యంలో మరి స్థాపించినటువంటి ఆనాటి ఉద్యమకారులు మరి కేసీఆర్ గారు మరి ఈరోజు పార్టీని స్థాపించి మరి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు రాదనుకున్న తెలంగాణను మరి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎన్నో అవమానాలు భరించి తెలంగాణ తీసుకురాకపోతే నన్ను రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పినట్టు మహానాయుడు, గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. మరి ఈరోజు సాధించుకున్న తెలంగాణలో అంటే ఆనాడు మరి ఉద్యమ కాలంలో తెలంగాణ వచ్చిలో కేసీఆర్ సచ్చులో నినాదంతో ఎన్నో ఉద్యమాల పోరాటాలతోటి ఈరోజు ఎన్నో మరి ఉద్యమకాల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో సాధించుకున్న తెలంగాణలో ఒక సువర్ణ అక్షరాలతో 10 ఏళ్ల పరిపాలన ఒక సువర్ణ అక్షరాలతో ఉండాలని చెప్పి కేసీఆర్ గారు 2001లో ఏప్రిల్ 7న ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మరి నేటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరం అడిగిన సందర్భంగా మరి కేసీఆర్ గారు ఎల్కతుర్తిలో 10 లక్షల కార్యకర్తలతో జనాభాతోని మరి రజతోత్సవ సభను ఏర్పాటు చేసి మరి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందిస్తే మరి ఈనాడు అబద్ధాల హామీలతో అలవి కాని హామీలతో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మరి 16 నెలల నుంచి కాలయాపన చేసి ఇలా ఈ ప్రాంతంలో ఢిల్లీ గులాములుగా మారి మరి ఢిల్లీ నాయకుల చెప్పు చేతలో ఉండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిన సందర్భం. మరి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కొరకు మరి కేసీఆర్ గారు ఈ సభ ద్వారా వారి యొక్క పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలన్నీ